పెళ్లిని మ్యారేజ్ గాని వెడ్డింగ్ అని అంటారు. పెళ్లి కూతురు వధువు బ్రైడ్ అని అంటారు. పెళ్లి కొడుకు వరుడు బ్రైడ్ గ్రూమ్ అని అంటారు. పెళ్లి సంబంధం బ్రైడల్ మ్యాచ్ అంటారు. అంటే పెళ్లి చూపులు అంటే పెళ్లి సంబంధం అంటారు, దాన్ని బ్రైడల్ మ్యాచ్ అని అంటారు. పెళ్లి చూపులు బ్రైడల్ మీట్ అని అంటారు. వివాహ నిశ్చితార్థం దీన్ని బ్రైడల్ ఎంగేజ్మెంట్ అని అంటారు. పెళ్లి వారిని మ్యారేజ్ పార్టీ అని అంటారు, మ్యారేజ్ మెంబర్స్ అని అంటారు. పెళ్లి పనులు వెడ్డింగ్ రిలేటెడ్ వర్క్స్ అని అంటారు. పెళ్లి పనులు వెడ్డింగ్ రిలేటెడ్ వర్క్స్ అని అంటారు. పెళ్లి సందడి వెడ్డింగ్ జూబిలేషన్ అని అంటారు. నెక్స్ట్ వివాహ వేదిక దీని వెడ్డింగ్ వెన్యూ అని అంటారు. పెళ్లి పందిరి దీని వెడ్డింగ్ ప్యాండల్ అని అంటారు. పెళ్లి పీటలు దీని వెడ్డింగ్ ప్లాంక్స్ అని అంటారు. సుముహూర్తం దీని ఆస్పీషియస్ టైం అని అంటారు. అక్షింతలు దీన్ని సాక్రెడ్ రైస్ హోలీ రైస్ అని అంటారు. వేద మంత్రాలు దీని వేదిక హైమ్స్ అని అంటారు. తాళి దీని నఫ్షియల్ నాట్ అని అంటారు, నఫ్షియల్ థ్రెడ్ అని కూడా అంటారు. వేద మంత్రో దీన్ని చాంటింగ్ ఆఫ్ వేదిక హైమ్స్ అని అంటారు. పెళ్లి పల్లకి దీన్ని బ్రైడల్ ప్యాలంక్యూన్ అని అంటారు. వైవాహిక స్థితి దీన్ని మ్యారిటల్ స్టేటస్. మంత్రం దీన్ని ఇన్చాంటేషన్ అని అంటారు. నెక్స్ట్ శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు దీని ఇంగ్లీష్ లో ఐ బ్లెస్ యూ మే గెట్ ఇన్ టు వెడ్లాక్ ఎట్ ద ఎర్లియస్ట్. తోడి పెళ్లి కూతురు దీన్ని బ్రైడ్స్ మేడ్ అని అంటారు. తోడి పెళ్లి కొడుకు దీన్ని గ్రూమ్స్ మ్యాన్ అని అంటారు. శోభన కార్యం దీన్ని నఫ్షియల్స్ అని అంటారు. ముత్తైదువ దీన్ని మ్యాట్రాన్ అని అంటారు. బహుభార్యత్వం పోలిగమి అని అంటారు, అంటే డబల్ ఎక్కువ మంది వైఫ్స్. బహుభర్తత్వం ఎక్కువ మంది హస్బెండ్స్ పోలీ యాండ్రీ అని అంటారు. ఒకే జీవిత భాగస్వామిని కలిగి ఉండడం మోనోగమి, ఒక వైఫ్ గానీ లేదా ఒక హస్బెండ్ ఉండడం ఎక్కువ మంది లేకుండా. ప్రేమ యాత్ర హనీమూన్ అని అంటారు. సో ఇది వెడ్డింగ్ రిలేటెడ్ వర్డ్స్. సో నెక్స్ట్ క్రైమ్స్. సో నెక్స్ట్ ఇంకొక టాపిక్ మనం చెప్పిన క్రైమ్స్ మీద. సో వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.